హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరీష్. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర చేయబోతున్నాం. ఈ యాత్రలో ముందుగా కాట్రా నుంచి బాణగంగా చెక్ పోస్ట్కి లేదా హెలిప్యాడ్ వరకు వెళ్ళాలి. మనం ముందుగా నడిచే మార్గం లేదా గుర్రాల మీద వెళ్ళే మార్గం గురించి తెలుసుకుందాం. ముందుగా బాణగంగా చెక్ పోస్ట్కి వెళ్ళాక అక్కడ మనకు చెకింగ్ అండ్ ఆర్ఫిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి మనం గుర్రాల ద్వారా కానీ నడిచి కానీ అదికోరి దాకా వెళ్ళాలి. అది 6 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. అలాగే అదికోరి దగ్గర నుంచి సంజిచత్ హెలిప్యాడ్ పాయింట్ దాకా 3.5 కిలోమీటర్స్ అండ్ సంజిచత్ నుంచి మాతా వైష్ణోదేవి భవన్ వరకు 3.5 కిలోమీటర్స్, భైరన్ బాబా టెంపుల్కి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి అదికోరి దగ్గర నుంచి డైరెక్ట్ మాతా వైష్ణోదేవి టెంపుల్కి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి, బ్యాటరీ కార్స్. అవి ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట. హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అది కూడా ఫ్రీగా ఒక 3 months బిఫోర్ మనం బుక్ చేసుకోవాలి. హెలికాప్టర్ టికెట్స్ అనేది శ్రీ మాతా వైష్ణోదేవి షెరైన్ బోర్డ్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. అలాగే మనం బుక్ చేసుకున్నంత మాత్రాన వెళ్తామని గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఆ త్రికోట్ పర్వత్ దగ్గర క్లైమేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ క్లౌడీ కానీ ఉంటే మాత్రం హెలికాప్టర్ అనేది క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. అయితే మాత్రం హెలికాప్టర్ రైడ్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. సో ఇంకా ఆప్షన్ లేక మేము గుర్రాల మీద వెళ్ళాం. యాక్చువల్లీ నడిచి వెళ్దాం అనుకున్నాం, బట్ పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఇంకా పళ్ళకి దొరక్క అందరం ఇంకా గుర్రాల మీద వెళ్ళాము.
ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే అమ్మవారు ఒక పిండి వచ్చి సరస్వతీదేవి, ఇంకో పిండి వచ్చి కాళికామాత, ఇంకో పిండి వచ్చి లక్ష్మీదేవి అన్నమాట. ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా కూడా దర్శనానికి వెళ్ళేలా అయితే మాత్రం బిఫోర్ 5 PM లోపల వెళ్ళిపోయేలాగా ట్రై చేయండి. ఎందుకంటే 6 PMకి అక్కడ హారతి ఉంటుంది అనమాట. సో హారతి టైం బిఫోర్ కానీ మనం వెళ్ళామంటే ఇంకా స్ట్రక్ అయిపోతాం. 1 hour బిఫోరే లైట్స్ అన్ని ఆపేస్తారండి. क्या हुआ? ओ भैया साथ में आ जाओ, साथ में आ जाओ. हाँ वीडियो रहा जम्मू काट रहा ठीक हुआ था. है भैया ऑयल ऑयल इसको डाल दो. आप डालो. डाल दो. डबल नहीं होता, इधर डाल दो. डबल नहीं करना होता. जड़ी बूटी गैस गैस बनता है, सिर दर्द है, हाँ। खत्म हो गया मैं खत्म होने वाला. वो नहीं. ये ఇవన్నీ గాల్లో ఉంటాయి. నాకు బాగా చేసాడు, మీకు కొద్దిగా క్లాస్కి వచ్చినప్పుడు అసలు ఏం చేయలేదు. శాంపిల్ చూపించాడు, బాగా చేసాడు. నాన్నకి ఎంతసేపు అలా వెయిట్ చేస్తున్నాను. అదే కదా నాకు అసలు 2 నిమిషాలు కాదు, 2 నిమిషాలు. అసలు ఆయిల్ తలకు పెట్టినట్టుగా లేదు. పోయినాయి కర్ల. కర్ల కర్ల భయ్యా, కర్ల కర్ల పోయినాయి. కర్ల 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 పోయినాయి. కర్లో నన్ను నవ్వేవరా, నన్ను చూసి.
कर लो भैया कोई नहीं कुछ भी होने दो कर लो कर लो कर लो మన తెలుగులో సాంగ్ ఉంది కదా కూలిచ్చి గుర్తించుకోవడం అంటారు ఇంతే కొంత రాయించుకో కర్ల 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 భయ్యా కర్ల 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 చేయని అన్న అరే ఆగరా గ్యాస్ నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అన్ని నొప్పులు పోతాయట్రా हाँ बिल्कुल ठीक हो जाएगा అరే తుడుచుకున్నా పోతుంది అదే